మధ్యలో చాక్లెట్లో డ్రా చేస్తున్నాం కదా, అయితే డ్రా చేసేటప్పుడు మాత్రం దాని పక్క నుండి డ్రా చేయండి. కొద్దిగా ఏమవుతుందిలే చాక్ పీస్ కొద్దిగా లావుగా కూడా పడుతుంది. అట్లనే ఇక్కడ కొద్దిగా ఇట్లానే బయటికి గీయొద్దు. ఎంతమంది ఎగ్జాక్ట్లీ అట్లే గీసుకుంటూ రండి. ఎందుకంటే మీరు కొద్దిగా ఇంత ఎక్స్ట్రా అని ఏదో అందాల కానీ ఇట్లా ఎక్స్ట్రా గీసినా కానీ ఈ వెడల్పు అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ముందు భాగానికి వెనుక భాగానికి కొద్దిగా తేడా వస్తుంది. అందుకని సేమ్ ఎట్లా ఉందో అట్లే గీసుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇగో చూడండి, మొత్తం డ్రా చేసుకోండి. ఇగో ఇట్లా మాత్రం గీయొద్దు, ఇట్లా ఎక్స్ట్రా గీయొద్దు. దీని అంచుకుంటే గీసుకుంటా రండి. ఇది గీసిన తర్వాత దీన్ని తీసేయండి. చూడండి నేను తీసేస్తున్నా. తీసిన తర్వాత ఇప్పుడు మనమేమి బ్లౌజ్ అయితే యూజ్ చేస్తలేము, ఓన్లీ టేపే యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ అయితే మనము మీకు ముందే చెప్పిన ఇది చంక్ అండి, ఇది నెక్కు భాగము. మనకు ఇది వెనక నెక్కు కదా, ముందు నెక్కు ఇప్పుడు పెట్టుకుందాము. చూడండి ముందు నెక్కు 6 ఇంచులు పెడుతున్నా అండి నేను. అయితే ఫస్ట్ ఈ లైన్ ఉంటుంది కదా మనకు, ఈ లైన్ని ఇట్లా డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకున్నానుకో ఇదేంది నెక్కు, వెనుక నెక్కుకే ముందు నెక్కు వస్తుంది. అయితే ఇట్లా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇగో చూడండి ఇక్కడ 6 ఇంచులు పెట్టేసిన దాన్ని ఇట్లా డబ్బా షేప్ గీసుకోండి. గీసుకున్నాక మనము ఇక్కడ రౌండ్ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా రౌండ్ తీసుకోవచ్చు. చూడండి ఇగో ఇట్లా రావాలన్నమాట మనకు. ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఇది అనేది ముందుకు వచ్చేస్తుంది, గలీజు కనిపిస్తుంది. అందుకని సేమ్ అట్లే గీసుకుంటూ వచ్చి చూడండి. ఇక్కడ నేను ఇగో 6 ఇంచులు తీసుకున్నా. ఇది వెనుక నెక్కిది, ఇది ముందు నెక్కు. ఇది దీని ఇట్లా స్ట్రైట్ గీసుకొని ఇగో రౌండ్ నెక్ గీసేసిన. చూడండి ఇట్లా చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఏం చేయాలంటే ఈ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది నెక్ అయిపోయిన తర్వాత ఇట్లా 4 ఫింగర్స్ పెట్టండి. పెట్టేసి ఇట్లా ఒక మార్క్ గీయండి 4 ఫింగర్స్. లేదంటే టేపుతో ఉన్నాయంటే 2.5 ఇంచులు చూడండి, ఇది 2.5 ఇంచుల దగ్గర ఇట్లా మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఇదిగో ఇట్లా డ్రా చేయండి. చేసిన తర్వాత ఇగో ఇప్పుడు ఇది నెక్ ఉంది కదా, ఈ నెక్ నుంచి ఇక్కడ దీనికంటే కొద్దిగా క్రాస్ గీయండి. ఇట్లా పైకి తీసుకోండి. అంటే చూడండి అర్థమైందా నేను చెప్పింది. ఇక్కడి నుంచి ఇగో నేను ఈ కింది నుంచి 2.5 ఇంచుల దగ్గర పైకి మార్క్ చేసిన 2.5 ఇంచుల దగ్గర ఇది 2.5 పెట్టిన కదా, పెట్టిన దగ్గర నుంచి ఇగో ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం. ఇట్లా అడ్డంగా మార్క్ చేసుకున్నాక ఏం చెప్పినా ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గీసుకురండి. ఇది నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గరికి చూడండి, ఈ నెక్ దగ్గరికి మార్క్ పెట్టండి. అక్కడి నుంచి ఇట్లా క్రాస్గా పైకి గీయండి. చూడండి పైకి గీయండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఇట్లా ఈ 2.5 ఇంచులు పెట్టేసినాం కదా, ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 ఇట్లా 2.5 దీన్ని ఇట్లా స్ట్రైట్ గీసుకొని అయినా కానీ ఇగో ఈ పైనుంచి ఇట్లా 1 ఇంచు తీసుకోండి. ఈ పైనుంచి 1 ఇంచు తీసుకోండి. తీసుకొని ఇట్లా కర్వ్ గీయండి. చూడండి బ్లౌజ్ లేకుండా ఇది మంచిగా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఏం పాడు కాదు. ఒకవేళ మీకు కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఇది పైకి ఎక్కుతున్నా ఇది కిందికి వస్తున్నా కొద్దిగా ఇది కిందికి జరపండి. చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ఇది కిందికి జరుపుకోండి. లేదు బక్కగున్నాము ఎక్సెల్ వాళ్ళకైతే కొద్దిగా పైకి పెట్టేసుకోండి. ఇది ఏం కాదు, పైకి అంటే 3 ఇంచెస్ అట్లా తీసుకోండి, పైకి పెట్టేసుకోండి. ఇది కూడా కొద్దిగా పైకి